హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన బ్లాగ్స్. ఇట్స్ మీ తెనాలి అమ్మాయి స్పందన. ఈరోజు పెరల్ బాల్స్తో బ్రేస్లెట్ సరికొత్త విధానంలో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేనైతే సిల్వర్ వైర్ తీసుకున్నాను. ఇన్విజిబుల్ చైన్కి యూస్ చేస్తాం కదండి, ఆ వైర్ తీసుకున్నాను. సో ఆ వైర్తో నేను ఇక్కడ డ్రాప్ షేప్లో ఉండే చిన్న బీడ్స్ అనేవి తీసుకున్నాను అనమాట. చిన్న పెరల్స్ అనేవి తీసుకున్నాను. అవి మొత్తం 60 పర్ లైన్, ఒక లైన్కి 60 పెరల్ బాల్స్ని ఎక్కించాలన్నమాట. మనము ఈ విధంగా మొత్తం 60 పెరల్ బాల్స్ని ఎక్కించాలి. ఇవి చిన్న సైజు. ఇదిగోండి, ఈ విధంగా ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత మనం గుట్టు పుసలు అల్లేటప్పుడు ఒక హుక్ లాక్ చేస్తాం కదండి, అదే విధంగానే మనము దాన్ని అక్కడ లాక్ చేయాలన్నమాట. కట్టర్ ఉంటుంది కదండి, కట్టర్తో ఇట్లాగా ఒక వేలు మందం వైర్ తీసుకొని ఇటు సైడ్ తిప్పేసేసి ఇట్లాగా 2 రౌండ్స్ తిప్పాలన్నమాట. తిప్పిన తర్వాత ఆ పూసలన్నిటిని లాక్ దగ్గరికి తీసుకురావాలి. మళ్ళీ ఇటు సైడ్ కూడా దాన్ని లాక్ చేయడం కోసం, ఆ పూసలు బయటికి రాకుండా లాక్ చేయడం కోసం ఇంకొంచెం వైర్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదిగోండి, కట్ట చుట్టూ ఒక రౌండ్ తిప్పి అవి బయటికి రాకుండా 2 రౌండ్స్ అనేవి తిప్పాలన్నమాట. ఈ విధంగా తిప్పిన తర్వాత రిమైనింగ్ ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసేయాలి. ఇదిగోండి, నెక్స్ట్ వచ్చేసరికి ఈసారి ఫస్టే నేను లాక్ చేసేస్తున్నాను. మీకు కుదిరితే ఇంకొంచెం లావు వైర్ తీసుకోండి. లావు వైర్ తీసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటనేది మీకు లాస్ట్లో చెప్తాను. నా దగ్గర లావుగా ఉండే వైర్ లేక నేను ఈ వైర్ తీసుకున్నాను. సో ఇప్పుడు లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. లెంత్ చెక్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. ఈసారి నేను పెద్దవి పెరల్ బాల్ తీసుకొని చేస్తున్నాను. అది ఫస్ట్ సిల్వర్ బాల్స్ ఉంటాయి కదండి, చిన్నవి సిల్వర్ బాల్ ఎక్కిచ్చేసేసి ఇలాగా ఓవెల్ షేప్లో ఉండే పెద్ద పెరల్ బాల్ అనేది వేస్తాను అనమాట. ఫస్ట్ ఒక సిల్వర్ బాల్, తర్వాత ఒక పెరల్ బాల్, మళ్ళీ ఇంకొక స్మాల్ది సిల్వర్ బాల్ వేస్తున్నాను అనమాట. అట్లాగా ఆల్టర్నేట్గా వేసుకోవాలి. ఇవి కరెక్ట్గా మనం ఇందాక చేసిన స్మాల్ సైజు పెరల్ బాల్స్ ఉన్నాయి కదండి, అవి ఎంత లెంత్ ఉందో ఇది కూడా అంతే లెంత్ ఉండే విధంగా ఎన్ని అయితే బీడ్స్ పడతాయో అన్ని బీడ్స్ వేసుకోవాలి. నాకైతే 21 పెద్దవి సైజు పెరల్ బాల్స్ పట్టాయి. నేనైతే సిల్వర్ బాల్స్ యూస్ చేస్తున్నాను. మీరు డిఫరెంట్గా ఏదైనా వేరే బాల్స్ తీసుకొని యాడ్ చేసి చేస్తానంటే చేయండి. ఇక్కడ నేను పెరల్ బాల్స్ యూస్ చేశాను. మీరు ఇంకేదైనా డిఫరెంట్గా వేరేవి క్రిస్టల్ బీడ్స్ కానీ ఇంకా వేరే ఏమైనా బీడ్స్ కానీ యూస్ చేసి అయినా చేసుకోవచ్చు. ఇదే ప్యాటర్ను చూడటానికైతే మాత్రం చాలా బాగుంటుందండి. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఎన్ని అయితే అవసరమో అన్నీ మనం పూసలు అనేవి ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఉంటుంది. సైజ్ ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత కొంచెం ఎక్స్ట్రా వైర్ కొంచెం కట్ చేసుకొని, లేదంటే అలా అర్థం కాదనుకుంటే ఫస్టే లాక్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా లాక్ చేయాలి. దాని రిమైనింగ్ వైర్ని కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కొంచెం అట్లా ఒత్తేసేయండి, సరిపోతుంది. లావ్ వైర్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇట్లాగా వంగిపోతుంది అనమాట.
సో చేతికి రౌండ్గా కావాలో అలాగా వంగిపోతుంది. సో అందుకని నేను లావ్ వైర్ తీసుకోమని చెప్పాను. ఈ చిన్న పెరల్ బాల్స్ వచ్చేసరికి సిక్స్ చేయాలి. ఇవి పెద్దవి వచ్చేసరికి 3 చేస్తే సరిపోతుంది. ఈ విధంగా 3 చేసుకుంటే సరిపోతుంది. 3 లైన్స్. చిన్నవైతే మాత్రం 6 లైన్స్. ఇదిగోండి ఫస్ట్ వచ్చేసరికి ఈ చిన్న పెరల్ బాల్కి మధ్యలో ఈ పెద్ద పెరల్ బాల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా పెట్టుకోవాలి. అన్నీ ఒక దగ్గరికి అలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నేనైతే ప్రస్తుతానికి ఐపిన్ తీసుకున్నానండి. చెప్పాను కదండి కొంచెం లావ్ వైర్ ఉంటే బాగుంటుంది. నా దగ్గర అది లేదు, అందుకని నేను ఐపెన్ యూస్ చేస్తున్నాను. ఇందాక నేను ప్యాటర్న్ చెప్పాను కదండి, అదే ప్యాటర్న్లో ఇక్కడ మనం ఐపిన్లో కూడా ఎక్కించేసుకోవాలన్నమాట చూపించిన విధంగా. ఈ ఐపిన్కి ఇటు సైడ్ చివర హుక్ లాగా చేసేసుకోవాలన్నమాట బయటికి రాకుండా. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎలా పెట్టాలి అనేది. ఇదిగోండి 3 పేర్స్ వస్తుంది చూడండి, 3 పేర్స్ వస్తుంది. మనము జడాలుతాం కదండి, అట్లాగా 3 లేయర్స్గా తీసుకోవాలన్నమాట. తీసుకొని జడ అల్లుతారు చూడండి, అట్లాగా మనం దాన్ని అల్లేసేయాలన్నమాట. ఈ సైజ్ అయితే అందరికీ సరిపోతుందండి. ఇప్పుడు నేను ఎన్నైతే బీట్స్ చెప్పానో అందరి హ్యాండ్స్కి సరిపోతుంది. నేను ఇక్కడ టైట్గా అల్లుతున్నాను, ఎందుకంటే నా హ్యాండ్ సైజు ప్రకారం వచ్చేసరికి అవి నాకు ఎక్కువ అవుతాయి అనిపించింది. సో అందుకని నేను టైట్గా అల్లుతున్నాను. లూజ్గా అల్లుకుంటే ఏమవుతుందంటే మీకు ఇంకొంచెం పెద్దగా కొంచెం లావు హ్యాండ్ ఉన్న వాళ్ళకి సరిపోతుందన్నమాట. అంటే ఇప్పుడు నేను ఇవి చాలా టైట్గా చేస్తున్నాను కదా, సో మీరు ఒక 4 సార్లు ఇలాగా అంటే సరిపోతుంది కొంచెం లావ్ హ్యాండ్ ఉన్న వాళ్ళకి. ఈ మధ్యలోకి రావాలండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఆ పెరల్ బాల్ అనేది మధ్యలో ఉండాలి. చిన్న బాల్స్కి మధ్యలో ఈ పెరల్ బాల్ అనేది ఉండాలన్నమాట, పెద్దవి. అలాగా చివరి దాకా అల్లిన తర్వాత మళ్ళీ మనము చూడండి, మళ్ళీ ఇంకొక ఐపిన్ తీసుకోవాలి. ఇటు సైడ్ కూడా అట్లానే లాక్ చేయాలన్నమాట. స్టార్టింగ్లో ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా అంతే చేయాలి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సేమ్ ఫస్ట్ స్మాల్, తర్వాత స్మాల్గా ఉండే బీడ్స్, తర్వాత లావుగా ఉండే బీడ్స్, మళ్ళీ స్మాల్గా ఉండే బీడ్స్, మళ్ళీ స్మాల్ వస్తుంది, తర్వాత మళ్ళీ ఇది చూడండి స్మాల్ వస్తుంది, తర్వాత లావుగా ఉండే బీడ్స్ వస్తుంది, మళ్ళీ స్మాల్, మళ్ళీ తర్వాత లావుగా ఉండే బీడ్స్, మళ్ళీ స్మాల్ బీడ్స్. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇటు సైడ్ లాక్ చేసేసేయండి. లావు వైర్ ఉంటే కనుక మనకి ఇంకొంచెం పెద్ద సైజు వైర్ దొరుకుతుంది కాబట్టి ఇవే తీసుకెళ్ళి మనం స్టార్టింగ్లో మనం ఐపిన్ పెట్టాం కదండి, ఆ ప్లేస్లో ఇదిగోండి ఇక్కడ ఐపిన్ పెట్టాం కదండి, దానికి ఈ హుక్స్ని యాడ్ చేసేయచ్చు. 2 కలిపి ఒకేసారి యాడ్ చేసేయచ్చు. బట్ ఇప్పుడు నా దగ్గర అవి లేవు కాబట్టి నేను దానికి సపరేట్గా ఐపిన్స్ పెట్టేసి చేస్తున్నాను. అదిగోండి నా సైజు, నా హ్యాండ్స్ సన్నగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం టైట్గా అల్లాను. లావు ఉన్న వాళ్ళకి కావాలి అనుకుంటే కొంచెం లూజ్గా అల్లండి. లూజ్గా అల్లితే మీకు సరిపోతుంది. నేనైతే ఇటు సైడు ఫిష్ హుక్స్ ఉంటాయి కదండి, ఆ ఫిష్ హుక్స్ని యాడ్ చేస్తున్నాను. ఎక్కడైతే మనము ఇక్కడ లాక్ చేసామో దానిలోకి పెట్టాలన్నమాట. దానిలో పెట్టి లాక్ చేయాలి.
ఇదిగోండి ఇప్పుడు నేను మా పాపకు పెట్టి చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ కూడా ఉంది కదండి, ఇటు సైడు 2 సైడ్స్ ఆ విధంగా పెట్టాలి. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. మీరు ఇంకా వేరే కలర్స్ కూడా యాడ్ చేస్తే మీకు ఇంకా లుక్ వైజ్ ఇంకా సూపర్గా కనిపిస్తుంది. నేనైతే ప్రస్తుతానికి పెరల్ బాల్స్తో చేశాను, సో అందువల్ల ఇలా ఉంది. బట్ నాకైతే మాత్రం రియల్గా చూస్తే ఇంకా సూపర్గా అనిపించింది. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.